దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక నూతనమైన దినం చూడడానికి దేవుడు కృప చూపించారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 32వ దావీదు కీర్తన 8వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని కీర్తనాకారుడైన దావీదు చక్కగా చెప్తూ ఉన్నాడు. సాక్షాత్తు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారే మనందరికీ చెబుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడు మన మీద దృష్టి ఉంచడమే కాకుండా, ఆయన మనల్ని చూడడమే కాకుండా ఒక మంచి ఆలోచన చేత దేవుడు మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిజమే, ఈ రోజున రకరకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ సమస్య తీరుతుందో తీరదో, లేకపోతే నా స్టడీస్ ఎలాగా, నేను ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, నా సమస్యకు పరిష్కారం ఏంటి, నేను కుడివైపు వెళ్ళాలా, ఎడమ వైపు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, తూర్పు వైపు వెళ్ళాలా, పడమర వైపు వెళ్ళాలా, దక్షిణం వైపు వెళ్ళాలా, ఉత్తరం వైపు వెళ్ళాలా అని రకరకాల ఆలోచనలతో చాలామంది విశ్వాసులు నలిగిపోతూ ఉన్నారు. అందుకనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక మంచి వాగ్దానం ఈరోజు మనకిస్తూ ఉన్నారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుందని మనం చదువుకున్నాం కదా. మరి ఆయన మంచి ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. ఏమంటే లోకంలో మరొక ఆలోచన కూడా ఉంటుంది. మన ఆలోచనలు వేరుగా ఉంటాయని, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతాం కదా. ఒక్కసారి ఆ మాట చూస్తారా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నవో ఆయన మార్గాలు, ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని యెషయా గ్రంథకర్త చెప్తూ ఉంటాడు. నిజమే, మనుషులంగా మనం కొంతవరకే ఆలోచించగలం, మన మేధస్సు వరకే మనం ఆలోచించగలం. కానీ దేవుని ఆలోచనలు ఆకాశానికంటే ఉన్నతంగా ఉంటాయి. మనకు అవి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తలంపులు నెరవేర్చడం ద్వారా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున మన ప్రతి ఆలోచన దేవుని చేత మనం నడిపించబడితే తప్పకుండా మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు చెరపడితే తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మనం ఆరోగ్యకరంగా కూడా మనం జీవించగలం. ఎందుకంటే మన సమస్యల కోసం మనం ఆలోచించి, లేకపోతే ఎంత ఆలోచించినా, ఎంత చింతించినా దేవుడు సహాయం చేయలేనిదే మనం ఏమీ చేయలేం కదా. కాబట్టి మన ఆలోచనల మొత్తాన్ని దేవునికి అప్పగిద్దాం. చాలామంది ఆలోచనలు ఎక్కువ ఆలోచించి నీరసమైపోతూ ఉంటారు. చాలామంది నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఈ ఆలోచనల వల్లే చాలామంది అనారోగ్యాలు కూడా చాలామందికి ఆలోచనల వల్లే వస్తూ ఉంటాయని చాలామంది సైకాలజిస్టులు చెప్పడం కూడా మనం విన్నాం. ఈ రోజున విశ్వాసులంగా దేవుని చేత మనం నడిపించబడగలిగితే, దేవుని ఆలోచన చేత మనం నడిపించబడగలిగితే తప్పకుండా మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. అలాగే అంత మాత్రమే కాదు,
మనశ్శాంతి నెమ్మది కూడా మనకు ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన మనకు ఉపదేశం చేస్తాడంట. అంత మాత్రమే కాదు, ఆయన మనం నడవాల్సిన మార్గంలో మనం నడిపిస్తాడు అంట. లోకంలో మరొక ఆలోచన కూడా ఉంది కదా. అందుకనే కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో రాస్తారు కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే దుష్టుడు కూడా తన ఆలోచనలు చెప్పి మనల్ని దేవుని చిత్తము నుంచి, దేవుని తలంపుల నుంచి మనల్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తాడు. మంచి ఆలోచనల చేత కాకుండా చెడ్డ ఆలోచనల చేత నడిపించి పాప మార్గంలోకి వెళ్ళేలాగా, అంత మాత్రమే కాదు అపహాసకుల మార్గంలోకి వెళ్ళి తద్వారా నరకానికి వెళ్ళే మార్గంలోకి మనల్ని నడిపించి వాడు సంతోషపడుతూ ఉంటాడు. అందుకనే ఒక విశ్వాసిగా దేవుని ఆలోచనల చేత మనం నడిపించబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని ఆయనకు మంచి పేరుంది, ఆలోచనకర్త అని మంచి పేరు ఆయనకుంది. ఒక మంచి ఆలోచన కావాలి అంటే మనం మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే, ఆయన ఉపదేశాలు వింటే తప్పకుండా దేవుడు మంచి ఆలోచన చేత మన మార్గాలలో, మంచి మార్గాలలో ఆయన మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని మనకు చెప్పడం ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుదామా? ఒక్కసారి చూడండి. అందులో వ్రాయబడిన మాట ఏంటి అంటే, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు అని యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. నీతిమంతులు పోయే మార్గం అంట సమంగా ఉంటుందంట. అది వంకర మార్గంగా ఉండదు, వంకర త్రోవలు ఉండవు. దేవుడే ఆ మధ్యలో వచ్చే ప్రతి దానిని కూడా సరిచేసి చక్కగా ఒక విశ్వాసిని ఆ మార్గంలో నడిపిస్తాడన్నమాట. మనం నీతిగా నిజాయితీగా ఉండగలిగితే చాలు, తప్పకుండా మన చేయి పట్టుకొని ఆయన మనం నడిపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీతిమంతుల త్రోవను ఆయన సరళం చేస్తున్నాడు. అంటే మధ్యలో రాళ్ళు వచ్చినా, రప్పలు వచ్చినా, ముళ్ళ కంపలు వచ్చినా, ఒకవేళ గచ్చపదలున్నా అవన్నీ కూడా దేవుడు మనకు ముందుగా వెళుతూ ఆ మార్గాన్ని సరళం చేసి చక్కగా సమమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఒక మంచి ఆలోచన కావాలి అంటే వాక్యం చదువుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని పాదాల దగ్గర మనం మోకరించగలిగితే పరిశుద్ధాత్మ ద్వారా మనం గైడ్ చేయబడతాం. చక్కగా మంచి త్రోవలోనికి ఆయన నడిపిస్తాడు. ఈ రోజున చాలామంది రకరకాల ఆలోచనలతో మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది, ఆ మైండ్ అంతా నిండిపోతుంది. ఏం చేయాలో తెలియక చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం కూడా మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే మనం ఆలోచించినా మనం ఏమీ చేయలేం, కానీ ఆలోచనకర్త అయిన ఆయన చేతికి మన ఆలోచనను అప్పగించగలిగితే తప్పకుండా ఆయన మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూద్దామా? అందుకనే సామెతల గ్రంథకర్త రాస్తారు కదా, 11వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట ఆయన రాస్తారు. ఆయన సొలొమోను, ఆయన పేరు సొలొమోను కదా, ఆయన మంచి జ్ఞాని అయి ఉండి ఆయన చక్కని మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయనకు ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోవడం వలనే ఆయన వృద్ధాప్యంలో ఆయన చాలా దిగజారిపోయినట్లుగా, ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆలోచనకర్తలు లేకపోవడం వల్ల, గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల, అంత మాత్రమే కాదు సొలొమోను దేవుని పాదాల దగ్గర కనిపెట్టకపోవడం వల్ల మంచి ఆలోచన చేత నడిపించబడలేదు. అందుకనే తన జీవితంలో, వృద్ధాప్యంలో తన జీవితం వెనక్కి వెళ్ళిపోయినట్లుగా, ఆత్మీయంగా వెనక్కి దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయనే అనుభవంతో రాస్తూ ఉన్నాడు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం అని చెప్తూ ఉన్నాడు. మన తల్లిదండ్రులు మనకు మంచి ఆలోచనకర్తలుగా ఉండగలిగితే, మన దైవజనులు మనకు మంచి ఆలోచనకర్తలుగా ఉండగలిగితే, మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు మంచి ఆలోచనకర్తలుగా ఉండగలిగితే తప్పకుండా వారి ఆలోచనను గౌరవిద్దాం. వారి ఆలోచన చొప్పున మనం చేయగలిగితే తప్పకుండా చాలా నష్టాన్ని మనం పొందకుండా మంచి మార్గంలో నడిపించబడతాం. ఈ రోజున అంతా అయిపోయిన తర్వాత, ఆరోగ్యం పోయాక, లేకపోతే ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నాక, చాలాసార్లు మనశ్శాంతి కోల్పోయిన తర్వాత చాలాసార్లు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు.
అయినా సరే దేవుడు తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. కానీ చాలామంది నష్టపోతున్నారు. ఎందుకు అంటే చాలామందిని గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల, దుష్టిని ఆలోచన చొప్పున నడవడం వల్ల, చాలాసార్లు మంచి మార్గంలో వెళ్ళకపోవడం వల్ల చాలా నష్టాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆలోచనకర్త అవసరము. అందుకనే నేరుగా ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని లోకంలోకి ఒక మంచి ఆలోచనకర్తగా ఆయన పంపించాడు. ఎవరైతే ఆయన ఆలోచన చొప్పున చేస్తారో ఆ ఆలోచన తప్పకుండా వారి జీవితంలో వెలుగుని తీసుకొస్తుంది. ఆ ఆలోచన ద్వారా వారు ఈ లోకంలో ఊరేగించబడతారు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే అక్కడ యోసేపు ఆలోచిస్తూ ఉన్నాడంట. చూడండి, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ప్రదానం చేయబడింది మరియ అనే కన్యకకు, యోసేపుకు కూడా. ఏమంటే ప్రదానం చేయబడింది అంటే అర్థం మనందరికీ తెలుసు కదా. యూదుల వివాహ చట్టం ప్రకారంగా వాళ్ళకి వివాహం అయిపోయినట్టే. కానీ ఈ లోపలనే మరి ఆ నోట ఈ నోట గర్భవతి అని యోసేపుకు తెలిసిందేమో. అతడు ఈ సంగతులను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? వదిలేద్దామా? రహస్యంగా వదిలేద్దాం, మంచోడు కాబట్టి రహస్యంగా వదిలేద్దాం అనుకుంటున్నాడు. అదే ఈ రోజుల్లో వాళ్ళైతే భార్యని కానీ భర్తని కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అందరి ముందు నిలబెట్టి వాళ్ళ తప్పును బట్టబయలు చేస్తాము, అందరికీ తెలిసేలాగా చేస్తాము అని అనుకుంటారు ఈ రోజుల్లో మనుషులైతే. కానీ అతను నీతిమంతుడు కాబట్టి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎంత మంచోడో చూసారా? ఏమండి, రహస్యంగా విడనాడాలని ఉద్దేశించుకున్నాడంట. ఎందుకులే, ఆమె తప్పు చేస్తే ఆమె చూసుకుంటుంది, నాకెందుకులే అని ఆమెను వదిలేద్దాం ఎవరికి చెప్పకుండా అని అనుకున్నాడంట. ఒకవేళ నలిగిపోతూ ఉన్నాడు, ఏం చేద్దాం? ఏమంటే బయటికి వెళ్తే ఒకవేళ ఆ నోట ఈ నోట వింటూ ఉంటే అందరూ ఒకవేళ యోసేపుని, ఏంటయ్యా నీ భార్య ఇలా చేసిందేంటి, అదేంటి, ఇలాంటి వాళ్ళని ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళేసి చంపాలి కదా, ఏంటి నీ జీవితం ఎలాగైపోయిందేంటి? అలా ఒకవేళ కుటుంబం లేకపోతే బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళందరినీ కూడా యోసేపును చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఏం చేయాలో తెలియటం లేదు. తన ఆలోచనలన్నీ కూడా ఎలాగొస్తున్నాయంటే ఎలాగైనా వదిలేద్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు వదిలేయడం కోసం అతన్ని ఎన్నుకోలేదు కదా. ఏమంటే దేవుడు వాడుకుందామన్న మనిషిని ఎప్పుడు కూడా సాతానుడు డిస్టర్బ్ చేస్తాడు. ఇదే మనకి తెలిస్తే మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. దేవుడు నిన్ను వాడుకుందాం అనుకుంటే, దేవుడు నిన్ను ఉపయోగించుకుందాం అనుకుంటే, రాబోయే రోజుల్లో ఒక గొప్ప పేరు నీకు ఇద్దాము అనుకుంటే తప్పకుండా సాతానుడు ఎలాగైనా ఆ తలంపుల నుంచి, ఆలోచనల నుంచి నిన్ను దేవుని చిత్తము నుంచి వేరు చేసి నీ ఆలోచనలు డిస్టర్బ్ చేసి ఎలాగైనా దేవుని చిత్తానికి దూరంగా నెట్టివేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు యోసేపును వాడుకుందాం అనుకున్నాడు, మరియను వాడుకుందాం అనుకున్నాడు. ఈ రోజున ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంచుదామని దేవుడు ఒక మంచి తలంపుతో వారిద్దరిని ఎన్నుకుంటే దేవుడు నెమ్మదిగా సాతానుడు నెమ్మదిగా యోసేపును డిస్టర్బ్ చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రి పడుకుంటే ఒకవేళ నిన్ను వాళ్ళు అలాగంటారు, వీళ్ళ బంధువులు ఇలాగంటారు, లేకపోతే ఇలాగ అందరి ముందు నీకు అవమానం జరుగుద్ది అని రకరకాల తలంపులతో ఎంత నలిగిపోయి ఉంటాడో. ఎంత మంచోడు కాబట్టి అంటాడు, నేను రహస్యంగా విడిచిపెట్టేద్దామని అనుకున్నాడు తప్ప ఆవిడ బయట అందరి ముందు ఆమె తప్పును బయట పెడదామని అస్సలు అనుకోలేదు. ఏమంటే మనకైతే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏమండి, నేను ఎంత మంచోడిని కదా, లేదా ఎంత మంచి పని చేశాను కదా, నాకే జీవితం
జీవితంలో ఎందుకు ఇలాంటి బాధలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని వేదనలు వస్తున్నాయి అని మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఈరోజు చాలామంది విశ్వాసులు అలాగే ఆలోచిస్తున్నారు. నేను ఎంత మంచి పని చేశాను కదా, ఇంత చేస్తే నాకు ఎప్పుడు కూడా నిందలే వస్తూ ఉన్నాయి, ఎప్పుడు చూసినా నాకు ఎదురీత అయిపోతుందని చాలామంది బాధపడడం మనం చూస్తూ ఉంటాం. దుష్టుడైన సాతాను ఎలాగైనా డిస్టర్బ్ చేసి డిస్కరేజ్మెంట్లోకి, డిప్రెషన్లోకి, అంత మాత్రమే కాదు చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నాల్లో కూడా వాడు తీసుకుని వెళ్ళి ఏదోలాగా మనల్ని ఎలాగైనా నరకానికి ఈడ్చుకొని పోవాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే రహస్యంగా విడనాడ ఉద్దేశిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఈ డైవర్స్ అనే మాట కూడా డీ నుంచే వచ్చింది కదా, డీ ఫర్ డెవిల్. అయితే ఈ డెవిల్ నుంచి అన్నీ వచ్చే డిస్కరేజ్మెంట్, డినై చేయడం, అవిధేయత, ఇవన్నీ కూడా చాలా మాటలు మనకు తెలుసు. చాలామంది డిస్కరేజ్మెంట్లో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, ఎవరితో మాట్లాడరు, ఏమీ చేయరు, ఎప్పుడు చూసినా కోపంగా రుసరుసలాడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే సాతానుడు తలంపుల చేత, ఆలోచనల చేత వారి మనస్సును బంధించేశాడు. అందుకనే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని దూత అక్కడికి రావడం, నువ్వు మరియను చేర్చుకోవడానికి భయపడద్దయ్యా, ఆమె గర్భము ధరించినది ఆ పరిశుద్ధాత్మ వలన కలిగింది, మరియ ఏ తప్పు చేయలేదు అని చెప్తే వెంటనే యోసేపు వెంటనే లోబడినట్టుగా, డినై చేయకుండా విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలోచన చొప్పున తన జీవితంలో నెరవేరడానికి కోసం తను నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ రోజున కూడా దేవుడు ఎన్నో ఆలోచనలు మనకి ఇస్తూ ఉంటే దేవుని ఆలోచనలు చేయకుండా సాతానుడు మనల్ని వంకర మార్గములోకి, చెడ్డ మార్గములోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే చాలామంది డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. ఈ రోజున విశ్వాసులంగా మనం గ్రహించాలి. నేను అనుకుంటాను మరియను, యోసేపును దేవుడు ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా అనేక మందికి దీవెనకరంగా చేయడం కోసం దేవుడు వారిని ఎన్నుకుంటే దేవుడు చిత్తములో నుంచి బయటికి లాగాలని సాతానుడు చాలా ప్రయత్నం చేశాడు. ఏమంటే ప్రయత్నం చేసి యోసేపును లాగేద్దాం, అప్పుడు దేవుని చిత్తం ఏం జరుగుంది, యేసు ప్రభు ఎలా రాగలడు అనుకున్నాడేమో మనకు తెలీదు. కానీ దేవుడు తన తలంపుల చేత తన ఆలోచన ఇచ్చి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అన్నట్టుగా చక్కగా యోసేపును తన ఆలోచనతో నింపి చక్కగా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున చాలామంది ఆలోచనలు నెగిటివ్గా ఉంటున్నాయి. ఆలోచనలన్నీ కూడా చాలాసార్లు ఎక్కువ ఆలోచించి దేవుని చిత్తాన్ని చేయలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు చెప్పారు కదా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పారు కదా. మన భారాన్ని ఆయన మీద మోపేస్తే ఆయన చిత్తంలో తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తారు. ఒక మంచి ఆలోచన చేత మనం నడిపిస్తారని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే తప్పకుండా ఆయన ఉపదేశాలకు చెవియొగ్గాలి. ఆయన దృష్టిలో ఉండి ఆయన ఆలోచన చొప్పున చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ యోసేపుతో దేవుడు మాట్లాడారు, దేవుడు తన దూతను పంపించి మాట్లాడారు. మరి ఆ విషయాలు మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ యోసేపు అందరితో చెప్దామని ప్రయత్నం చేసినా ఏదో అనుకుంటారు తప్ప, నిందిస్తారు, అవమానిస్తారు, ఇంకా బాధపడతారు తప్ప, కానీ వీటన్నిటికీ కూడా తెగించి అతను దేవుని ఆలోచనకే మొదట ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని ఆలోచన ఒకవేళ మార్గంలో వెళ్ళడానికి కష్టంగా అనిపించినా సరే ఆలోచన నెరవేర్చడం కోసమే తను నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని ఆలోచనలు ఒకవేళ ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ రేపటి రోజున దేవుడు ఏదో మేలు మనకు దాచి ఉంచుతాడు. ఎందుకంటే దేవుని ప్రేమించేవానికి ఆయన ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో అవి మన హృదయానికి గోచరం కాదు, మన చెవులకు వినబడటం లేదు. ఏమంటే ఈ రోజున ఆ చెవులకు వినబడనంత మాత్రాన ఆయన ఏదో తక్కువ చేస్తాడని కాదు, కానీ దేవుడు యోసేపును ఊరేగించడానికి, ఈ రోజున ఆ కుటుంబాన్ని అనేక మందికి దీవెనకరంగా చేయడం కోసం ఒక మంచి ఆలోచన చేత దేవుడు నడిపించాడు. ఈ రోజున యవనస్తులుగా, పురుషులుగా, స్త్రీలుగా ఈ రోజున అనేక మంది డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. దేనికి డిస్టర్బ్ అవ్వద్దు. ఏం చెయ్యాలి అని
అనుకుంటూ ఉన్నారా? దేవుని పాదాల దగ్గర మోకరించగలిగితే, ఒకవేళ ఆలోచనకర్తలు మన ఇంటిలో ఆత్మీయంగా ఎదిగిన వారు ఉంటే వారి దగ్గర ఆలోచన తీసుకుంటే తప్పకుండా మనం సక్సెస్ఫుల్గా మనం ముందుకు సాగిపోగలం. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము కూడా నీ పాదాల దగ్గర మోకరించి నీ ఉపదేశాలకు లోబడి నాయన మంచి మార్గంలో మేము నడవడానికి మాకు సహాయం చేయము. ఒకవేళ ఇది ఈరోజు మాకు అర్థం కాకపోవచ్చు, కానీ మా కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కనుక తప్పకుండా అది చేరుకోవడానికి నీ చిత్తం చొప్పున చేయడానికి యోసేపు వలె, మరియ వలె మమ్మల్ని కూడా సిద్ధపరచుమని నీ కృపకు అప్పగించుకుంటూ చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించుము. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అలాగే ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి సహాయం చేయండి. డిస్టర్బ్ అవ్వకుండా మీరే కృప చూపించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.